బయలుదేరి వచ్చామండి. ఎందుకంటే ద్రాక్షారాన్ని ఆనుకుని 108 శివాలయాలు ఉన్నాయట మన చుట్టుపక్కల. అంటే దాన్ని నక్షత్ర ప్రభావానికి అనుసంధానం చేసి ఇక్కడ స్థాపించబడ్డాయి ఈ శివాలయాలు. ఈ శివాలయం ఏమిటంటే రోహిణి నక్షత్రం 2వ పాదం. ఇలాంటి ఇది శివాలయం, మామూలు శివాలయం కాదు ఇది. ఎందుకంటే ద్రాక్షార భీమేశ్వర స్వామి శివాలయం దేవతలే నిర్మించబడ్డది. మీకు అందరికీ తెలుసు, పూర్వం నుంచి మనం చేసే పనులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అన్ని శక్తి తగ్గించి పనులే, సుఖాన్ని పొందే పనులే. సుఖము రోగము, శరీర శ్రమ ఆరోగ్యము తెలుసు, కానీ ఇప్పుడు నడదది. నేను ఇప్పుడు శరీరం బాగుపడాలి, నేను గట్లంకలు వేస్తానంటే మన బాడీ సహకరించదు. ఎందుకంటే దాని మోపంతా మారిపోయింది కరెంట్ వచ్చాక. అంచేత సులువైన మార్గం ఒకటి ఉంది, ఇప్పుడు మేము చెప్తాం మీకు. ఈ శరీరం బాగుపడ్డాలి అయ్యా, ఈ యొక్క శరీరం బాగుపడడం కోసం ప్రమాదకరమైన సృష్టిలో మన మీద దాడి చేసి ఏ రకమైన వ్యాధులు వచ్చినా మనం హాయిగా ఉండడం కోసం ఒక మార్గం ఒకటి ఉంది. రెండవది ఇది మనసు అనుకుందాం. మనం మనసు బాగోకపోతే ఏదన్నా చిన్నది ఇంట్లో పిల్లల మాట అనకపోయినా, మనం అనుకున్నట్టు జరగకపోయినా, మనం వాళ్ళ మీద కోపం పడ్డం, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి మనం కేకలేయడం, దాన్ని మళ్ళీ మైండ్లో పెట్టుకుని పదే పదే ఆలోచించుకుని శరీరంలో మైండ్లోనూ ఒత్తిడి పెరిగిపోయి బీపీ తెచ్చుకోవడం, లేకపోతే షుగర్ తెచ్చుకోవడం, లేకపోతే క్షణికావేశం వస్తే ఎంతైనా ప్రమాదానికి ఎంత పవిత్రమైనది శివాలయం. అయితే మేము ఏంటంటే మేము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ధ్యానం చేయటం ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం కోసము, మనశ్శాంతి కోసము, ఆర్థిక ఇబ్బందులు తగ్గడం కోసం మనం దేవుడిని ఆశ్రయిస్తాం. అంతే కదా. ఇప్పుడు ఇంట్లో పూజ చేస్తారు, వెళ్ళి ఈవేళ ఏంటి అంటారు కూర, ఇవాళ సోమవారం అండి, మనం భోగభాగ్యాలతోటి పిల్లలతోటి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఆ పరమేశ్వరుడికి ఒక రోజైనా కేటాయించాలంటే మనం భక్తితో చేసుకుంటే మన మనోభావాలు మనసు బాగుంటుందని ఇంట్లో ఆవిడ చెప్తా సర్లే అంటారు ఆయన. అవునా? ఎందుకంటాం? శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి, ఆర్థికంగా మనం చేసి వృత్తి వ్యాపారాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన చుట్టుపక్కల అందరూ బాగుండాలి అని మనం ఈ 3 కోరుకుంటాం దేవుణ్ణి. అయితే ఈ కోరుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం శివాలయానికి వెళ్ళాలంటే ఎంతో పవిత్రంగా ఉండాలి. బట్టలన్నీ మార్చుకోవాలి, ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకోవాలి, ఇంట్లో ఆహార నియమాలన్నీ పాటించాలి. అప్పుడు కానీ గుళ్ళకి వెళ్ళక్కలేదు. ఎన్ని వారాలు అలాగే వెళ్ళగలం? ఏదో పని మీద, ఏదో ఒక చుట్టాల బంధువులు లేదా ప్రోగ్రామ్స్ మీద వెళ్ళలేకపోతున్నాం. అందుచేత ఇది ఒక ఆయన కనిపెట్టేది. దీనికి శరీరం బాగుండాలన్నా, మనసు బాగుండాలన్నా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా మనం వెళ్ళాలంటే గుడికి ఎప్పుడైనా వీలున్నప్పుడు వెళ్ళొచ్చు, లేకపోతే వీలుంటే రోజు వెళ్ళొచ్చు. వెళ్ళినా ఎవరూ చెప్పలేదు. మన శ్వాసను మనం గమనించుకునే చేసే ప్రక్రియనే ఈ ధ్యానం అంటే. మీరు కూడా కళ్ళు మూసుకోండి సార్. చక్కగా హాయిగా కూర్చుందాం. మొహంలో కొంచెం చిరునవ్వు మెయింటైన్ చేద్దాం. పెద్దగా కాదు, చిన్న చిరునవ్వు మెయింటైన్ చేద్దాం. నేను చెప్పే మాటలకి ఎవరు ఊకొట్టక్కర్లేదు, వినండి అంతే చాలు. కేవలం శ్వాసను మాత్రం గమనిద్దాం. చక్కగా హాయిగా కూర్చుందాం. మన చుట్టూ ఎన్నో చెప్పులు వినబడతాయి, వాటిని కూడా మనం పట్టించుకోవద్దు. మనకేవో ఆలోచనలు వస్తుంటాయి, అవి కూడా మనకు అనవసరం. హాయిగా అలా ధ్యానంలో 5 నిమిషాలు కూర్చుందాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు దాన్ని. బయటికి వదిలే గాలి, అలాగే లోపల పీల్చుకునే గాలిని మాత్రమే మనం గమనించాలి. ఆ రోజుల్లోనే బుద్ధుడు దీన్ని ఆనాపాన సతి అని చెప్పి ఆ జనాల్లో తీసుకొచ్చారు. అప్పుడు అందరికీ ఎక్కలేదు. కానీ ఇప్పుడు జనాల్లోకి తీసుకురావడానికి అర్థమయ్యే విధానంగా చేయించడానికి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మనలోకి తీసుకొచ్చారు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి చక్కగా రోజు మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలండి మినిమం. అలా ధ్యానం చేసుకుంటే మనకి మానసిక ఒత్తిడి అనేది ఉండదు. చక్కగా మన లోపల ఎన్నో పాపకర్మాలు కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. తెలియకుండా మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంటుంది. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రం గమనించండి మాస్టర్స్. ఒకటి 0. ఇప్పుడు మెల్లిగా చేతులు చూస్తూ మీ కళ్ళు తెరవండి. మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి.
ఒకసారి ధ్యానానికి గట్టిగా క్లాప్స్. ఎలా అనిపించింది సార్?